ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాము. మేషరాశి వారి ఇంట్లో ఒక రహస్య శత్రువు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఆ రహస్య శత్రువు ఎవరు? వారి వల్ల మీకు జరిగే నష్టం ఏమిటి? వారిని ఎలా గుర్తించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీరు సమస్యల నుండి బయటపడడానికి, శుభ ఫలితాలను పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. రాశి చక్రంలో మేషరాశి మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల స్వభావాలు చూస్తే, మేషరాశి పురుషులు అంకిత భావం, వృత్తి, నిబద్ధత, తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మేషరాశికి చెందిన ఆడవాళ్ల విషయానికి వస్తే, వీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసము, ధైర్యము లాంటివి వీరి స్వభావంలో భాగాలు. ఇలా ఓపెన్గా తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇతరులకు సాయం చేసే విషయంలోనూ వెనుకడుగు వేయకుండా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇదే సమయంలో దూకుడుగాను కూడా ఉంటారు. వారి అర్హతకు మించిన దాన్ని ఆశించరు. మేషరాశి స్త్రీ పురుషులిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పని విషయంలో ఇద్దరూ ఎంతో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఉన్నత స్థాయి చేరేందుకు ఇద్దరూ పోటీ పడుతూ ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తూ కిందకు దిగజారరు. వీరిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పని చేస్తారు. ఒకే కార్యాలయంలో భాగస్వాములుగా పనిచేస్తూ ఉన్నట్లయితే ఆకలితో ఉన్న పులుల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అధికంగా శ్రమిస్తారు. అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే మంచి స్థితిలోనికి చేరుకుంటారు. అంటే మీరు అతి సులువుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించలేరు. మంచి స్థితిలోనికి చేరుకోవడానికి మధ్యలో చాలా రకాల శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. బాల్యంలో కూడా కష్టాలు ఎక్కువ వస్తాయి. యవ్వనంలో కూడా స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం మేషరాశి వ్యక్తులకు చిన్న వయసులోనే అర్థమవుతుంది. స్నేహితులను కూడా వెనుకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు. అనేక కారణాల వల్ల ఈ పరిస్థితులు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి వారి జాతకంలో ఒక ప్రత్యేకమైన అంశం కనిపిస్తుంది. అది వారి రహస్య శత్రువులు ఇంట్లోనే ఉండటం. ఈ విషయం ఆశ్చర్యం కలిగించిన దీనికి కారణం వారి స్వభావంలోనే ఉంది. మేషరాశి వారు సాధారణంగా చాలా కోపంగా, చికాకుగా ఉంటారు. ఈ స్వభావం వల్ల వారు కొన్నిసార్లు తమ కుటుంబ సభ్యులతోనే లేదా సన్నిహితులతోనే వాదనలకు దిగుతారు. వారికి అది కేవలం ఒక చిన్న వాదన మాత్రమే కావచ్చు. వారు దాన్ని త్వరగానే మర్చిపోతారు. కానీ అవతలి వ్యక్తులు మాత్రం ఆ గొడవను తమ మనసులో పెట్టుకుని దానిని ఒక పగగా పెంచుకుంటూ ఉంటారు. క్రమంగా వారు మేషరాశి వారికి శత్రువులుగా మారుతారు. ఈ శత్రువులు బయట ప్రపంచం నుండి వచ్చిన వారు కాదు. వారు మీ బంధుమిత్రులు లేదా మీకు దగ్గరగా ఉండేవారే కావచ్చు.
ఉదాహరణకు మీరు ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక చిన్న గొడవ జరిగిందని అనుకుందాం. మీరు ఆ సంఘటనను తేలికగా మర్చిపోవచ్చు, కానీ ఎదుటి వ్యక్తి మాత్రం దానిని తమ మనసులో పదిలంగా ఉంచుకుంటూ ఉంటారు. సరైన అవకాశం దొరికినప్పుడు మిమ్మల్ని కుటుంబ పరంగా, వ్యాపార పరంగా లేదా ఆర్థికంగా దెబ్బతీయడానికి వారు ఏమాత్రం వెనుకాడరు. ఈ విధంగా వారు తమ కక్షను తీర్చుకోవడానికి రహస్య శత్రువులుగా మారుతారు. ఈ రహస్య శత్రువులను మీరు సకాలంలో గుర్తించగలిగితే మంచిది. అలా గుర్తించలేకపోతే వారు మీ దగ్గరే చేరి మీతోనే ఉంటూ మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. మీ బంధువుల్లో ఎవరికైనా ఉద్యోగం లేకపోతే వారు మీ దగ్గరకు వచ్చి, బాబాయ్ నాకు ఉద్యోగం లేదు, దయచేసి ఏదైనా సహాయం చేయండి అని అడగవచ్చు. లేదా పెదనాన్న నన్ను కూడా మీ వ్యాపారంలో చేర్చుకోండి, మీ వ్యాపార మెలకువలు నేర్చుకుంటాను అని అడగవచ్చు. ఇలా ఏదో ఒక సాకుతో వారు మీ దగ్గరికి వస్తారు. మీతోనే ఉంటూ చాప కింద నీరులా మీ పతనానికి కృషి చేస్తారు. మీరు పతనం అయ్యేంత వరకు వారికి నిద్ర పట్టదు. కాబట్టి మేషరాశి వారు తమ దుడుకుతనాన్ని మరియు కోపాన్ని తగ్గించుకోవాలి. ఎదుటి వ్యక్తులతో గొడవ పడడాన్ని మానేస్తే వారికి శత్రువులు తక్కువగా ఉంటారు. ఒకవేళ శత్రువులు ఉన్నా కూడా మీరు నిదానంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. పెద్ద పెద్ద గొడవలు జరిగి శత్రువులు తయారైతే మాత్రం మీరు దాని నుండి బయటపడటం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ రహస్య శత్రువులు మీతోనే ఉంటూ మీకు తెలియకుండానే మీ జీవితంలో సమస్యలు సృష్టిస్తూ మీ పతనానికి దారితీసే విధంగా చాలా కృషి చేస్తూ ఉంటారు. వారి ఉనికిని గుర్తించటం మరియు వారి ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం మేషరాశి వారికి చాలా ముఖ్యం. ఇలాంటి రహస్య శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. మేషరాశి వారు చేసుకోవలసిన పరిహారాలు: ఆడంబరం లేకుండా పూజలు, గుప్త దానాలు, మనోధైర్యం కలిగి ఉండటం. మనకు ఏమవుతుందో అని భయపడవలసిన పని లేదు. మిమ్మల్ని మీరు మానసికంగా, మెంటల్గా బలంగా సిద్ధం చేసుకోండి. నాకు ఏమీ కాదు అని దృఢంగా నమ్మండి. ఏ ఆడంబరాలు లేని పూజారిని పిలిచి చక్కగా ఇంట్లోనే సైలెంట్గా పూజలు చేసుకోండి. గుప్త దానాలు చేయండి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు మీకు కలిసి వస్తాయి కాబట్టి ఆ దిశగా ప్రయాణించటం మొదలుపెట్టండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు లక్ష్మీ పూజ వల్ల సమస్యలను అధిగమిస్తారు. గురువారం చేసే విష్ణు పూజలకు మీకు బాగా మేలు చేస్తాయి మరియు శత్రువులను తగ్గిస్తాయి. గురువారం ఆలయంలో పసుపు రంగు పువ్వులు, అరటిపండ్లు, మిఠాయిలు భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. మేషరాశి వారు మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి జాస్మిన్ నూనె మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించటం మంచిది, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి. అలాగే వారికి తోచిన విధంగా సేవ చేయండి. తల్లిదండ్రులకు సేవ చేయాలంటే వారి కాళ్ళు మొక్కటము, వారితో సంతోషంగా మాట్లాడడం, వారికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. కార్యాలయం నుండి వచ్చిన తర్వాత ఒక పావుగంట వారితో గడిపితే వారు చాలా సంతోషిస్తారు. తల్లిదండ్రులకు సేవ చేసుకున్నంత పుణ్యం ఈ ప్రపంచంలో మరి ఒకటి లేదు. ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది. శనివారం ఆలయంలో పురోహితులకు బెల్లము, నల్ల నువ్వులు దానం చేయండి. ఇలా చేయటం ద్వారా మీ రహస్య శత్రువులను కూడా మీరు అధిగమించగలుగుతారు. మీ రహస్య శత్రువులు ఎవరైనా ఉంటే అది మీకు తెలుస్తుంది. వారి నుండి మీరు దూరంగా ఉండగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. మేషరాశి వారికి స్త్రీల వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. మరో 48 గంటల్లో మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కారణంగా కొన్ని భారీ మార్పులను మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఊహించని పరిణామాలు అంటే కొన్ని భారీ మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. దానికి కారణం పరస్త్రీ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పురుషులైనా స్త్రీలైనా మీరు చేయని తప్పు మీ పైన ఆ స్త్రీ ద్వారా మోపబడే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల ఒక ప్రతికూలం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా పరాయి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల లైఫ్లో కుటుంబ సభ్యులతో భేదాలు రావచ్చు. కుటుంబ జీవితం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. వారి మాట విని మీ కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం. కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. వారి యొక్క మాటలతో మనల్ని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేలాగా చేస్తారు.
అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నారు. వారి మాట విని మీరు కుటుంబ సభ్యులతో గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితం అంతా కూడా చిన్న భిన్నం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. మేషరాశి జాతకులు అతి త్వరలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అంటే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా లేకపోతే మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి యొక్క జీవితంలో స్త్రీల వల్ల భారీ మార్పులు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు ఒక పని చేయటం ద్వారా మీ సమస్యను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో మళ్ళీ మీకు బంధాలు స్థిరపడే అవకాశాలు ఉంటాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మంగళవారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో మీరు పిడికెడు బియ్యాన్ని వేసి దాంట్లో నల్లటి ఆవాలను కూడా వేసి కాస్తంత పసుపు కాస్తంత కుంకుమ దానిపై చల్లండి. దాన్ని మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఈ పరిహారం రాత్రి పడుకునే సమయంలో చేసుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా దీన్ని వేలాడదీసి తర్వాత లేవగానే ఉదయం ఈ మూటను తీసుకొని వెళ్ళి ఖాళీ ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి. ఈ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నెగిటివ్ని లాగేసుకునే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీ దగ్గర లేదా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇతరుల మాట వినటం, అలాగే మన ఇంట్లో వారితో గొడవలు జరగటము, ఇటువంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. అలాగే మన యొక్క జీవితంలోనికి వచ్చే వారు కూడా మనకు చెడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మాత్రమే కాదండి, ఇటువంటి సమస్యలు కూడా నెగిటివ్ ఎనర్జీ కారణంగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. అలాగే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త. కొంతమంది గుడ్డిగా అందరినీ నమ్మేసి అన్ని పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. మీరు ఒక వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో అయినా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారు అంటే వారిపై పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే షేర్ చేయాలి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో నిత్యము ఆరాధిస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శివునికి అభిషేకం చేయండి. సత్ఫలితాలు పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు దానం చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోవు సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఈ విధంగా చిన్న పనులు పరిహారాలు చేయటం ద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీ జీవితంలో సకల శుభాలను కలిగిస్తుంది. మరి మేషరాశి వారికి చెందిన వారు ఈ పరిహారాలను తప్పకుండా పాటించి శుభ ఫలితాలను పొందండి.